ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి దేవుని యొక్క లేఖనాల వెలుగులో దేవుడు స్త్రీల పట్ల మరి స్త్రీల యొక్క పాత్ర గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, దేవుని యొక్క దృష్టిలో స్త్రీలు దేవుని చేత కొనియాడబడాలని గ్రంథం సెలవిస్తుంది. ఒకసారి మనం ప్రియులారా ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో చూస్తే, సామెతల గ్రంథంలో ప్రియులారా 31వ అధ్యాయం చూస్తే 31వ అధ్యాయం చూస్తే చూడండి, 30వ వచనం చూస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటూ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దేవుడు పక్షపాతి కాడండి. దేవుడు అందరి పట్ల అవకాశాలు ఇచ్చినటువంటి దేవుడు. పురుషులు మాత్రమే కొనియాడబడాలని కాదు, స్త్రీలు కూడా కొనియాడబడాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ఆ కొనియాడబడాలి దేవుని చేత. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. నిజంగా పిల్లరా, బైబిల్ గ్రంథంలో స్త్రీలు కొనియాడబడినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. గౌనుల యొద్ద అంటే ఊరికి ప్రియులారా, ఒక ఊరికి, ప్రతి ఊరికి గౌని ఉంటుంది. అంటే రక్షబండని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, నిజంగా ప్రియులారా, ఆ యొక్క ఒక పీఠం దగ్గర కొనియాడబడతారనమాట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, కొనియాడబడినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రియులారా చూడండి, ఆది దంపతులు అయినటువంటి అవ్వమ్మ కంటే ప్రియులారా ఎక్కువ మంది కొనియాడబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అవ్వమ్మ గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె కొనియాడబడాలి ఒక విధంగా చెప్పాలంటే, కానీ ఆమె కొనియాడబడలేదు. ఈరోజు ప్రియులారా సంఘంలో చేర్చబడినటువంటి స్త్రీలు కానివ్వండి, ప్రపంచంలో స్త్రీ పాత్ర చాలా పెద్ద పాత్ర అండి. అందుకే ఇంటికి ఇల్లాలు దీపం అన్నారండి. కాబట్టి దీపం అంటే అది వెలుగునిచ్చేటటువంటిది. కాబట్టి దీపము ప్రియులారా ఆరిపోతే ఆ ఇంటికి చీకటి. ఈరోజు ప్రియులారా స్త్రీ పాత్ర చాలా బలమైనటువంటిది గృహానికి. కాబట్టి స్త్రీ పాత్ర, సరైనటువంటి పాత్ర స్త్రీ పోషించకపోతే ప్రియులారా కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రపంచ కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అనుకున్న కోరిక నెరవేర్చలేనటువంటి పరిస్థితి, అవ్వమ్మ పరిస్థితి. దేవుడు అనుకున్నటువంటి కోరిక ఏంటి? ఆయన ఏమనుకున్నాడంటే, సాటి అయిన సహకారిని, చూడండి ఎక్కడ మాట చూస్తే 18వ వచనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే ప్రియులారా, మరియు దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే ప్రియులారా సహాయము, భర్తకి సహాయం చేసేటటువంటి స్త్రీ. నిజంగా ప్రియులారా ఏ సహాయం చేసిందయ్యా అంటే, ఆదాం గారికి గొప్ప సహాయం చేసిందనమాట.
ఎలాంటి సహాయం చేసింది? మంచి డైరెక్షన్ ఇచ్చింది అనమాట. ఏమండి, ఈరోజు ప్రియులరా ఆమె డైరెక్షన్ అనేది ఆమె డైరెక్షన్. కానీ మన ఆదాం గారు ప్రియులరా చూసారా పడిపోవడం జరిగింది. ఈరోజు ప్రియులరా ప్రపంచంలో మీరు బాగా మనసు పెట్టి ఆలోచన చేస్తే సమస్యలన్నీ కూడా స్త్రీల వల్లనే సమస్యలు వస్తున్నాయండి. స్త్రీల వల్ల సమస్యలు అంటే ప్రపంచంలో మనుషులన్నీ కూడా సమస్యలు, ఇబ్బందులు, ఈ పంచాయతీలు, ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్త్రీల వల్లనే వస్తున్నాయి. అదేంటండి మీరు స్త్రీలనే అంటారేంటండి, పురుషులు తప్పు లేదా అంటే ఎస్, పురుషులు తప్పు కూడా ఉంది. కానీ స్త్రీ పాత్ర గొప్ప పాత్ర. అది ఆ పాత్ర చాలా జాగ్రత్తగా పోషించాలి. ఆ పాత్ర సరిగా పోషించకపోతే పిల్లలు కూడా పిల్లరా మరి డైరెక్షన్ తప్పుతారు పిల్లలు కూడా. కాబట్టి స్త్రీ పాత్ర చాలా చక్కగా ఉండాలి. అరమరక లేకుండా ఉండాలి, దాపరికాలు లేకుండా ఉండాలి భార్యాభర్తల్లో. ఏంటండి మీరు అనుకోవచ్చు, భార్యాభర్తల గురించి మీరు చెప్పే స్థాయా అని అనుకోవచ్చేమో. కానీ ప్రియులారా నేను వివాహం కూడా చేశాను కుమార్తెకి, మీలో అందరికంటే ముందుగానే అనుకుంటున్నాను. ఏదేమన్నటికీ ప్రియులారా వ్యవస్థని ప్రియులారా ఆలోచన చేస్తే ప్రియులారా కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర చక్కగా పోషించాలి. ఇంటికి ఏ విధంగా అయితే వెలుగని చెప్పి లోకం అంటుందో నిజంగా ప్రియులారా దేవుడే ముందుగానే చెప్పాడనమాట. సాటి అయిన సహకారి ఆదాముకి. కానీ సహకారంలో ఆమె కొనియాడబడలేకపోయింది, దేవుని చేత కొనియాడబడలేకపోయింది. ఎందుకు అంటే ప్రియులారా దేవుని ఆమెని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆమెని పొగిడినట్టుగా ఆమె కొనియాడబడిందా దేవుని చేత? చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, తిమోతికి రాసినటువంటి పత్రికలో ప్రియులారా ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, ఇక్కడ కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంచయమును లేని వారే. ఇక్కడ మనకు కూడా చెప్తున్నాడు అనమాట, పురుషులైనటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాడు, ప్రతి స్థలమందును పురుషులు కోపము సంచయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. అంటే ప్రియులారా పవిత్రమైన చేతులెత్తి మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో నిజంగా ప్రపంచంలో మనుషులకి ముందు ఎక్కువగా కోపమే సుఖ నివాసం చేస్తుంది. అందుకని ఒక మంచి మాట సొలొమోను అంటాడు, బుద్ధిహీనుల అంతరంగమందు కోపము సుఖ నివాసము చేస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆ కోపము అనేది ప్రియులారా ఎక్కువగా మనము బయట చూపించమండి. ఇంట్లోకి వచ్చి ప్రియులారా మనము ప్రియులారా ఇంట్లో బలహీనమైనటువంటి ఘట్టమైనటువంటి ఆమె మీదే మన ప్రతాపం చూపిస్తాం. ఒక్కసారి ఆలోచించాలి. కానీ ప్రియులారా ఎందుకు కోపము చూపిస్తాము అంటే నిజంగా ఆమె కూడా నిజంగా యజమాన్ని బట్టి నడుచుకోవాలి. నా యజమానుడికి ఏం కావాలి, నా యజమానుడికి నిజంగా అతని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆమె కాపురం చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనము పురుషులు ఏమండి కోపం కలిగినటువంటి పురుషులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మరి అబిగయలు చూస్తున్నామండి, ఆమె మరి రూపసి, నాబాలు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే మరి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆమె పాత్ర బాగా పోషించిందండి. మొరటివాడు ఏమండి
కాబట్టి ప్రియులారా, మొరటివాడు ఏమండి కోపిష్టి, నిజంగా అంతటి వానితో కూడా ఆమె గొప్ప జ్ఞానాన్ని ప్రవర్తించింది, దేవుని జ్ఞానాన్ని ప్రవర్తించింది. రాజు దగ్గరికి వెళ్ళటం, దావీదు దగ్గరికి వెళ్ళటం, అతన్ని కన్విన్స్ చేయటం, అతనితో మాట్లాడటం, తన భర్తను కాపాడటం కొరకు ప్రయత్నం చేసింది ప్రియులారా. కానీ తన భర్త గురించి ప్రియులారా ఆమె ఏమాత్రం కూడా నిజంగా ఎంతగా సహనంతో ఉందో, సరే ఎంతగా పాత్ర పోషించిందో. ఆమె కొనియాడబడుతుంది గ్రంథంలో, ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే తిమోతి పత్రిక వచ్చాం కదా, ఇక్కడ ఆగిపోయాము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన వారు కారా? మరి ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. నిజంగా ఈమె గురించి మరలా చూసారా, ఆ రోజు పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా వదిలిపెట్టట్లేదండి. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత స్త్రీలకు జ్ఞానోదయం కలగాలని. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ పురుషులకి చెప్తున్నాడు. నిజంగా పురుషులు కూడా ఎందుకు కోపడుతున్నారయ్యా అంటే, వీళ్ళ ప్రవర్తన ఇంట్లోకి వచ్చేసరికి వీళ్ళ ప్రవర్తన కూడా మరి మామూలుగా వీళ్ళ ప్రవర్తన బాగుంటే వాళ్ళు కోపడరు ఏమండి. కానీ వీళ్ళు కూడా ఉదయం అంతా వెళ్ళి కష్టపడి వచ్చిన తర్వాత సాయంత్రం కల్లా ఇంటికి వచ్చిన తర్వాత భార్య సరైనటువంటి విధానంలో లేనప్పుడు భర్త కోపపడుతుంటాడు. బయటంతా కష్టపడి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి మంచిగా చక్కగా కష్టపడి వచ్చాడు నా యజమానుడు అని చెప్పేసి ఒక మంచి మాటలతో మంచి ఆలోచనలతో మరి భర్తకి సహకారిగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం ఆలోచన చేస్తే స్త్రీలకు ఉన్నటువంటి ఆలోచన విధానం చూస్తే స్త్రీలు అణుకువగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి, తగుమాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక. చూసారా ఎంతగా చెప్తున్నాడో. ఈరోజు ప్రపంచంలో స్త్రీలు పాత్ర ప్రియులారా, వీళ్ళు స్త్రీలు నిజంగా అలంకరణకి బాగా ఇష్టపడతారు, విపరీతమైన ఇష్టపడుతుంటారండి. వస్త్రములు జెంట్స్ కంటే కూడా స్త్రీలకి ఎక్కువ పెద్దపీఠం, బట్టల విషయంలో పెద్దపీఠమే, బంగారం విషయంలో పెద్దపీఠమే ఏమండి. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు పీఠం వేళదే ఇంట్లో. కానీ పౌలు చెప్తున్నాడు అసలు వద్దు అని చెప్పట్లేదు, అతి వద్దు అని చెప్తున్నాడు. అంతకంటే దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సరే ప్రియులరా, అలంకరించుకోవాలి ఏమండి. ఈ విధంగా మనము ఆలోచన చేస్తే అవ్వమ్మ గారు కూడా కొనియాడబడలేదు ప్రియులరా. కొనియాడబడినటువంటి స్త్రీలు నేటికి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి ఆనాడు ప్రియులరా మనం ఆలోచన చేస్తే ఈరోజు యెషయా గ్రంథము ధ్యానంలో మేము ప్రియులరా గ్రంథ ధ్యానంలో ఒక మంచి అద్భుతమైనటువంటి యెషయా గ్రంథంలో కొన్ని విషయాలు దేవుడు రాయించాడు. చూద్దాం. యెషయా గ్రంథము చూస్తే ప్రియులరా ఈరోజు ధ్యానించినటువంటి దానిలో మనం యెషయా గ్రంథము 20 చూడండి. యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. 23 చూస్తే ఇక్కడ మనము ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ దేవుడు వ్రాయించాడు. యెషయా గ్రంథము 23 చూద్దాం. ప్రేమైన దేవుని సంగమా, స్త్రీల పాత్ర గురించి దేవుడు ఏమండి కొనియాడబడినటువంటి వారిగా ఉండాలి, వారి పాత్ర గొప్పగా ఉండాలి. దేవుని దృష్టిలో స్త్రీలు పాత్ర
దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేటటువంటి కుటుంబాలుగా ఉండాలి, భర్తకు లోబడేటటువంటి వారిగా ఉండాలి. ఏమండి, ఎంతగా దేవుడు రాయించాడో మనం ఇక్కడ తిమోతి పత్రికను చూస్తున్నాం ప్రియులారా. అలాగే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇంకా దేవాతి దేవుడు మరి మనం ఒకసారి పరిశీలన చేస్తే చూడండి, రాజుల 2వ గ్రంథం చూస్తే ప్రియులారా, కొనియాడబడినటువంటి స్త్రీలు, ప్రియులారా 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము, క్షమించాలండి 4వ అధ్యాయము. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ ఒక స్త్రీ గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా, ఆమె చూడండి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ స్త్రీ అంటే గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చును. కాగా ఆమె తన పిరమిడ్ని చూసి మన యొద్దకు వచ్చి పోచున్న భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో, ఏమండి ఒకసారి చూస్తే ప్రియులారా, గది కట్టించి అందులో అతనికి ఒక మంచము, బల్ల, పీఠం, దీపం, స్తంభము ఉంచుదము. అతను మన ఎద్దుకు వచ్చినప్పుడెల్లా చూడండి ఎంతగా దేవుడు రాయించాడు ఈ స్త్రీ గురించి. ఆ తర్వాత అతడు ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండెను. ఓకే, పిమ్మట అతడు తన దాసుడైన గేజనీని పిలిచి షునేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు చూసారా, గొప్ప సాక్ష్యం అండి. ఒక స్త్రీ గురించి ఒక దైవ సేవకుడు, నిజంగా దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒక స్త్రీ దైవజనుడి దృష్టిలో ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తుందండి, ఆలోచన చేయండి. ఇలాంటి కొనియాడబడుతుందండి, దేవుని చేత కొనియాడబడుతుంది. అంటున్నాడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనబరిచితివి, నీకు నేనేమి చేయవలెను. చూసారా ప్రియులారా, అంటే భక్తి అనేది ప్రేమైన వాళ్ళరా, భక్తి సాక్ష్యం, ఒక స్త్రీ పాత్ర దేవుని దృష్టిలో, ఏమండి కొనియాడబడినటువంటి స్త్రీలలో ఇక్కడ గనురాలైన స్త్రీ గురించి ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఆమె ఏ స్వార్థము లేకుండా, ఏమండి కట్టించే స్తోమత ఉంది ఆమెకి. ఏమండి ఆ సేవకుడికి కట్టించి ఆమె చేసినటువంటి పరిచర్యను బట్టి నిజంగా కష్టపడి సేవా పరిచర్య చేసేటటువంటి సేవకుణ్ణి గుర్తించి ప్రియులరా అతనికి చేసినటువంటి మర్యాదను బట్టి ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప చూసారా, ఎంత సాక్ష్యం. ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. నిజంగా మేము ఒక వివాహానికి వెళ్ళాం ప్రియులారా. ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, నిజంగా తాడేపల్లిగూడెం ఆ ప్రాంతాల్లో మా ఫ్రెండ్ ఉంటే వివాహానికి వెళ్ళామండి. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అండి దైవ సేవకులకి నిజంగా వాళ్ళు పెట్టినటువంటి ఏమండి విందు మేము ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నానండి. అంత అద్భుతమైనటువంటి భక్తి కనపరిచారు వాళ్ళు. అంటే స్త్రీ పాత్ర, ఏమండి గృహానికి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కుటుంబాలన్నీ కూలిపోవడానికి గల కారణం ఏంటంటే స్త్రీ పాత్ర పోషించట్లేదు, సరైన పాత్ర, సరైనటువంటి విధానం లేదు. కాబట్టి దేవాతి దేవుడు ఇక్కడ ఈమె ఉన్నటువంటి చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నిన్ను గూర్చి నీకేం కావాలి, రాజుతో సైన్యాధిపతితో నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నానని అడగమని గేజీకి ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారం ఆమె తనను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాడిని అడగగా గేజీ అంటున్నాడు, ఆమె పరిస్థితి ఏంటంటే కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి
ముసలివాడని అతను చెప్పి చూసారండి. ఆమె పెనిమిటి ముసలివాడైనప్పటికీ కూడా ఆమె సాక్ష్యాన్ని ఎంత గొప్పగా కాపాడుకుందండి. ఆ స్త్రీ తన యొక్క సాక్ష్యాన్ని ఎంత గొప్పగా కాపాడుకుంది. పెనిమిటి ఏమండి ముసలివాడైనప్పటికీ కూడా ఆ ముసలివానితో కాపురం చేయడానికి ఇష్టపడిందంటే చూడండి, ఆ బంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. కొన్ని బంధాలు ప్రియులారా ఏర్పాటు అవుతాయి. ఏదో రకంగా బంధాలు ఏర్పడిన తర్వాత ఆ బంధాల్లో ఏమండి బలహీనతలు ఉంటాయి అన్నమాట. నిజంగా తన భర్త బలహీనుడు ముసలివాడైనప్పటికీ కూడా ఆమెకున్నటువంటి చూసారా, ఆమె పరిస్థితి చూసారా ఏమండి, ఎంత చక్కగా ముసలివాడని అతనితో చెప్పిన. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచిన. ఆమె వచ్చి ద్వారం ముందు నిలవగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవిగిట కుమారుడు ఉండునని ఆమెతో నేను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఇల్లుమడా అలాగూ పలకవద్దు, నీ దాసురాలైనా నాతో అబద్ధం ఆడవద్దు. నేను పిమ్మట స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుడిని కనటం కూడా చూస్తున్నాం. పిల్లలు ఆలోచన చేస్తే ఈ స్టోరీ అంతా అవసరమా, గ్రంథంలో అవసరమా అంటే అవసరం అండి. ఈ గ్రంథంలో ఎందుకు లిఖించబడిందంటే ఒక స్త్రీ దేవుని దృష్టిలో కొనియాడబడాలి, దేవుని చేత కొనియాడబడాలి. కాబట్టి దేవుని చేత కొనియాడబడేటటువంటి స్త్రీగా ఉండాలి. కాబట్టి ఈరోజు స్త్రీల వలన ప్రియులరా ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. కాబట్టి లోకంలో ఎన్నో సమస్యలన్నీ కూడా స్త్రీల వలన వస్తున్నాయి. కాబట్టి స్త్రీ పాత్ర ఎలా పోషించాలంటే ఇదిగో ఈ విధంగా ఒక గనురాలనే స్త్రీ గురించి మనం చక్కగా చూస్తున్నాం ప్రేమ. ఎందుకంటే ఒక స్త్రీ గురించి స్త్రీ యొక్క తత్వం ఎలా ఉంటుందో చెప్పింది. మనం పోయినసారి చూసుకున్నాం. ఎక్కడ మాట సామెతల గ్రంథంలో చూసుకున్నామండి. సామెతల గ్రంథంలో కూడా చూస్తే అక్కడ మనకి 31వ అధ్యాయం చూస్తే ఇక్కడ లెమియోలు చూసారా ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ 31వ అధ్యాయంలో కూడా ఇక్కడ చెప్తున్న మాట, రాజు అయిన లెమియోలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలో నిజంగా అపవాది ఆనాడు అవ్వమ్మను ప్రేరేపించింది. ఈరోజు ప్రియులారా మరి స్త్రీలను బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఒక స్త్రీ గురించి సాక్ష్యం చెప్తుంది. ఏమండి, నీ బలము స్త్రీలకి ఏముకు, రాజులను నశింపజేసే స్త్రీలతో సావాసం చేయకొద్దా అంటుందండి. రాజులను నశింపజేసేటటువంటి స్త్రీలు అంటండి. స్త్రీలు ఇంకా ఆలోచన చేస్తే అలా చెప్పుకుంటూ నిజంగా ప్రియులారా ఆలోచన చేస్తే 10వ వచనం చూస్తే ఏమండి ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తుందండి. రాక్షసం తాగుట రాజులకు తగదు, లెమియోలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగినీడలా వారు కట్టలు మరుస్తారు. చూడండి కుమారుడికి ఎంత చక్కగా చెప్తుందో, దీనులకు అందరికీ అన్యాయం చేయుదురు, ప్రాణం పోతున్న వారికి మద్యమునీయుడు, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునీయుడి, వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమ ఇంకా తలంచుకుందరు, మూగవారికి దిక్కులేని వారికి న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువు. ఎంత జాగ్రత్త చెప్తుందండి. ఒక స్త్రీల గురించి చెప్తుంది. రాజులను నశింపజేసేటటువంటి స్త్రీలు ఉన్నారట పిల్లలారా. మనం ఆలోచన చేస్తే ఒకసారి ఆలోచన చేస్తే అంటే ఇక్కడ ఈ స్త్రీ గురించే చాలా వివరణ ఉందండి. గ్రంథం మొత్తం కూడా స్త్రీ గురించే వివరణ ఉందండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో, ఒక స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలో, ఏమండి గుణవతి అయిన భార్య చాలా అరుదు, అంటే చాలా కష్టం అన్నమాట. ఈరోజు స్త్రీల పాత్ర గురించి చాలా చక్కగా దేవుడు కొనియాడబడినటువంటి స్త్రీలు ఎవరయ్యా అంటే ఇక్కడ గనురాలైన స్త్రీని చూశాము. ఏమండి ఇంకా పిల్లలు మనం ఆలోచన చేస్తే ఇంకా ఒక మంచి మాట రోమపత్రికలో కూడా చూస్తాం అన్నమాట. రోమపత్రికలో చూస్తే
నిజంగా రోమపత్రిక వెళ్ళే ముందు ఇవాళ యెషయా గ్రంథంలో కొన్ని లేఖనాలు వివరించాం. సిస్టర్ గారు, రాధా సిస్టర్ గారు చెప్పాలి. అది యెషయా గ్రంథం, అది ఎన్నో అధ్యాయం అంటే, ఒకసారి ఈరోజు వాక్య ధ్యానంలో రాధా సిస్టర్ గారు లైన్లోకి వచ్చారు. ఒకసారి ఈరోజు మనము యెషయా గ్రంథంలో కూడా అండి స్త్రీల గురించి ఎవరైనా ఉందండి, అది దాన్ని చూస్తున్నానండి. అదొకసారి ఎన్నో అధ్యాయం అమ్మా? 24 అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 24వ అధ్యాయం చూస్తే ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి వివరణ 24వ అధ్యాయంలో కూడా స్త్రీల గురించి ఉంది. ఇక్కడ 24వ అధ్యాయమేనా చూస్తే ఒకసారి మనము ప్రియులారా, దేవాతి దేవుడు మరి అనేక విషయాలు దేవుడు రాయించాడు. యెషయా గ్రంథంలో కానివ్వండి, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ఇంకా రోమాపత్రికలో కూడా చాలా బాగుంటుందండి. రోమాపత్రికలో కూడా అక్కడ స్త్రీల గురించి చక్కగా వివరించాడు. ఎంత చక్కగా వివరించాడంటే ఏమండి, అద్భుతంగా వివరించాడు. పౌలు గారుతో సేవా పరిచర్యలో ఏమండి ఉన్నటువంటి పేతురు పత్రికలో చూసామండి మధ్యాహ్నం. యెషయా గ్రంథంలో కూడా మనము చూసాము. కాబట్టి పేతురు పత్రిక వస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది, చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడియుండుడి. చూడండి ఎంత చక్కగా ఉందండి, ఎంత చక్కగా రాయబడి ఉందో చూడండి. స్త్రీలారా ఈ స్వపురుషులకు లోబడి ఉండి అంటే ఎంత చక్కగా అండి. ఇక్కడ యాకోబు గారు కూడా చెప్తున్న మాట చూడండి. పేతురు గారు కూడా మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడ పెద్దపీఠం వేస్తారండి. స్త్రీలు జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు, ఎలింపోటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమున అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులకు లోబడి ఉన్నట్టు చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండిను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరికి ఉన్నట్లా ఆమెకి పిల్లలగుదురు. చూసారండి, పెద్దపీఠం ప్రపంచం అంతా కూడా బంగారం రేట్లు పెరగడానికి గల కారణం ఏంటంటే, నిజంగా ప్రియులారా, ఇప్పుడు ఈ స్త్రీల పాత్రే ఉందండి. వస్త్రాలు కూడా ఈరోజు విపరీతమైనటువంటి కాస్ట్కి వెళ్ళిపోవడం. నిజంగా పెద్దపీఠం బంగారానికి, వస్త్రాలకి ఎక్కువగా గృహాల్లో ఎక్కువ బట్టలు జెంట్స్ ఉంటాయా లేడీస్ ఉంటాయంటే ఎక్కువ లేడీస్ ఉంటాయండి. ప్రతిదీ కూడా లేడీసే ఫస్ట్. ఓకే, వద్దని చెప్పట్లా దేవుడు, అయితే అంతకంటే కూడా ప్రియులారా అలంకరణ ఇదిగో సాధువైనట్టు మృదువైనట్టు ఏమండి అంతగా కనిపించాలి. ఈరోజు ప్రపంచంలో ప్రేమైన వాళ్ళరా అన్నీ ఉండి బట్టలు లేని వాళ్ళు ఎవరంటే ఏమండి, అన్నీ ఉండి బట్టలు లేని వాళ్ళు ఎవరంటే మనుషులే. చూడండి ఆ వస్త్రధారణ చూడండి ఎలా ఉంటుందో ఈ రోజున. అమ్మాయిల వస్త్రధారణ చూడండి ఏమండి, అమ్మాయిల వస్త్రధారణ ఎలా ఉందంటే, స్త్రీల వస్త్రధారణ ఎలా ఉందంటే భయంకరమైనటువంటి వస్త్రధారణ ఉంది. అంతా కూడా ఆ వస్త్రధారణలో అతి కనిపిస్తుంది. అసలొద్దని వస్త్రాలు అసలొద్దని చెప్పట్లే దేవుడు. నిజంగా ప్రియులారా ఒకనాడు ఏమండి రిబ్కా గారిని ప్రియులారా ఇసాక్ గారు గుడారంలోకి వెళ్ళిన తర్వాతే చూసుకోవటం. ఆ దినాల్లో ముఖాముఖికి చూసుకోవటాలు ఏం లేవండి.
ఆ కాలంలో గుడారంలోకి తండ్రి నిర్ణయిస్తాడు, అటు తల్లిదండ్రులు నిర్ణయిస్తాడు. వాళ్ళు చూడండి వాళ్ళ వివాహ వ్యవస్థ ఎలా జరిగిందో చూడండి. ఈ రోజు వివాహ వ్యవస్థలకి ఆనాడు వివాహ వ్యవస్థలకి అసలు సంబంధం లేదండి. చూడండి, మనం ఆది కాండంలో చూస్తే స్త్రీ పాత్ర ఎలా ఉండాలో ఏమండి ఒకసారి మనం ఆలోచించి ఆది కాండంలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుందన్నమాట. చూడండి, ఆది కాండం చూస్తే ఆ సందర్భం మీకు ఎక్కడ ఆది కాండము వచ్చేసి చూడండి, ఆది కాండంలో ఆ రిబ్కాని నిజంగా పంపించేటప్పుడు నిజంగా తల్లిదండ్రులు మరి వాళ్ళు అమ్మ వెళ్తావా అంటే వెళ్తాను అని ఎంత చక్కగా ఆ యొక్క ఆ పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. చూడండి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్త్రీలు ఏమండి చాలా చక్కగా అవ్వమ్మ గారు కూడా ఆదాము వారి భార్య శారమ్మ గారు కూడా గుడారంలో ఉండి చక్కగా దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం ఆతిథ్యం ఇస్తుంటే చక్కగా గుడారం చాటున ఉందండి. ఎంతగా ప్రియులరా వాళ్ళ యొక్క జీవన విధానం. ఆ పూర్వం పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉన్నారంటే ఇదిగో పరిచర్య చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంత చక్కగా ఉందంటే వాళ్ళ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. పూర్వం పరిశుద్ధ స్త్రీలు మరి పరిచర్య చేసిన వారిగా ఉన్నారు, భర్తలకు లోబడినటువంటి వారిగా ఉన్నారు, అలంకరణ విషయంలో చాలా చక్కగా ఉన్నారు. మరి ఈ రోజు స్త్రీల అలంకరణ చూస్తే పిల్లరా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఆనాడు రిబ్కా గారు ఇసాక్ గారు వారు గుడారంలోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ముఖాముఖిగా చూసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది పిల్లరా. వాళ్ళు ప్రత్యేకంగా చూసుకోలేదండి, వాళ్ళు గుడారంలోకి వెళ్ళిన తర్వాతనే. ఈ రోజు ప్రియులారా ఆలోచన చేస్తే ఏమండి పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, మనం చేసేదేమీ లేదు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం స్త్రీల కొనియాడబడినటువంటి స్త్రీల గురించి మనం మాట్లాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు, కొనియాడబడినటువంటి స్త్రీలు ఎవరయ్యా అంటే ఒక అబ్రహాం గారి భార్య కనిపిస్తుంది ఇక్కడ. ఏమండి ఆ తర్వాత ప్రియులారా మనం గరుడాలైన స్త్రీని చూస్తున్నాము. ఏమండి ప్రేమైన దేవుని సంగమా ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవాతి దేవుడు మరి ఎంత చక్కగా గ్రంథస్థం చేశాడంటే దేవుడు అద్భుతమైనటువంటి గ్రంథస్థం చేయించాడు. చూడండి, రోమాపత్రికలోకి వెళ్తే ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం చూస్తే ఇక్కడ రోమాపత్రిక 16వ అధ్యాయం చూస్తే ఇక్కడ స్త్రీలను పరిచయం చేస్తున్నాడండి. ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడంటే కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు పివే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు నీ వలన కావాల్సింది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫార్సు చేస్తున్నాను. మీకు కావాల్సినవి ఏదైనా ఎంత చక్కగా ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండిను. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. మరి వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనుల సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. చూడండి, పౌలు గారు నడిపింపులో ఎంత చక్కగా వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగా చక్కగా వాడబడ్డారో చూడండి, కొనియాడబడుతున్నారో చూడండి స్త్రీలు. అంటే పిబే అన్న సహోదరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. 13వ వచనం చూస్తే ఇక్కడ ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు
ప్రభువునందు ఏర్పరచబడిన రూపునికి వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే స్త్రీ పాత్ర చాలా విలువైనటువంటిది. స్త్రీలు ప్రియులారా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. యేసు ప్రభువుని ఎమ్మడించినటువంటి కాలంలో కూడా చూడండి, స్త్రీలు ఎంతో చక్కగా చూడండి, మరి యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు చూస్తే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనంలో, ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూసెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి, ఎంత చక్కగా చూడండి, ఆమె ఎంత చక్కగా ప్రియులారా యేసు ప్రభువుని వెంబడించే విషయంలో ఎంత ఆసక్తిగా, చీకటిగా ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి, మనం సమాధి దగ్గరికి అసలు చీకటిగా ఉన్నప్పుడు పురుషులుగా మనమే వెళ్తానికి భయపడుతుంటాం. ఆ కాలంలో సమాధి దగ్గరికి వెళ్ళిందండి ఆమె నిజంగా ప్రభు గురించి ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగినప్పుడు, నీవు ఆయన్ను ఎందుకు ఏడుస్తున్నావని, ఎవరిని ఎదుగుతున్నావని ఆమెను అడిగినప్పుడు ఆమె ఆయనతో తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోదని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. పిల్లలు ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుని వెంబడించినటువంటి వారిలో స్త్రీలు నిజంగా పిల్లరా ఎంత గొప్పగా వాడబడ్డారండి. స్త్రీలు కొనియాడబడినటువంటి స్త్రీలండి. గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలండి కొనియాడబడ్డారు. కొనియాడబడేటటువంటి స్త్రీలు ఈ దినాల్లో కూడా దేవునికి చాలా అవసరం. ఈ దినాల్లో సంఘంలో చేర్చబడినటువంటి మన గృహాల్లో కానివ్వండి, మన గృహాల్లో కూడా స్త్రీ పాత్ర చాలా పవిత్రమైన పాత్ర. స్త్రీ పాత్ర అనేది సరైనటువంటి పాత్రగా లేకపోతే ఆ కుటుంబంలో చీకటి ఉంటుంది ప్రియులారా. కాబట్టి స్త్రీగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎంతగా దేవుడు మాట్లాడుతున్నాడండి స్త్రీలతో కూడా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం చూస్తే ప్రియమైన వాళ్ళారా, 9వ వచనం చూస్తే అక్కడ మనం ఒక మంచి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 9వ వచనంలో, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినండి. సుఖాసక్తి గల స్త్రీలారా అంటానండి. అంటే స్త్రీలకి ఏం కావాలి ఎక్కువ? సుఖాసక్తి. ఈరోజు ప్రపంచంలో ఇక లోకంలో ఉన్నటువంటి సీరియల్స్ బాగా ఎడిట్ అయిపోయి ఉన్నారండి. సుఖాసక్తి అన్నమాట. వాళ్ళకి ఎక్కువ సుఖం కావాలని కోరుకుంటారు. స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింత గల స్త్రీలారా ఇంకా 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పువ్వు పండ్లు ఏరుకు రావు, పంట పోవును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుకు రావు. సుఖాసక్తి గల కన్యకలారా వణకండి. నిర్వీచారులారా తొందరపడండి. ఈ చీజు ఎంతగా బలపరుస్తున్నాడు చూడండి. కాబట్టి స్త్రీలు ఆ విషయంలో దేవుడు ప్రియులారా మరి ఎంతగా వాళ్ళ గురించి మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి ఇప్పటి వరకు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, స్త్రీ పాత్ర సరైనటువంటి కుటుంబంలో సరైనటువంటి పాత్ర పోషించకపోతే ఇటు దేవుని దృష్టిలో అవమానం, దేవునికి కుటుంబం దూరం అయిపోతుంది. అన్ని జనుల మధ్యలో దేవుని నామము అవమానం పాలవడానికి గల కారణం ఏంటంటే స్త్రీ పాత్రగా
సరైనటువంటి పాత్ర పోషించకపోతే ఏమండి లోకం పురులారా పురుషుడు కంటే కూడా స్త్రీని తప్పు చేస్తే ఏమండి మరి అది చూడండి ఎలా ఉంటుందో చూడండి, ఎలా చూడండి ఒక స్త్రీని కూడా తీసుకొస్తారు, వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు కూడా పురుషులందరూ కూడా స్త్రీనే. నిజంగా ప్రియులారా అలా ఉంది, లోకంలో అలా ఉంది. స్త్రీ అంటే పురుషుడు తప్పు చేస్తే మరి కుదురుద్దంటే దేవుడు అసలు అవకాశం ఇవ్వట్లేదు, ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. కుటుంబాన్ని పోషించేటటువంటి పాత్రలో పురుషుడు స్త్రీ సమానమైనటువంటి పాత్ర పోషించాలి. ఇంకా మరి స్త్రీకి ఎందుకంటే సాటి అయిన సహకారి, ఎందుకంటే కుటుంబాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. భర్తకి గౌరవాన్ని తీసుకురావాలన్నా, భర్తకి అవమానం తీసుకురావాలన్నా ఏమండి స్త్రీ అనేది చాలా జాగ్రత్త, మంచి దేవుడు మంచిగా వాడుకోవాలని చూస్తున్నాడు తన దేవునిలో. ప్రేమైన దేవుని సంగమా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రియులరా సాటి అయిన సహకారిగా లోతుకుంటుందనుకున్నాం. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటాడు లోకాస్వార్తలో. ప్రేమైన వాళ్ళరా ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? భర్తతో ఉన్నంత కాలం ఉన్నది, అయినా ఆమె భర్త మాట వినలేదు, దేవదూతల మాట వినలేదు. ఏమండి దేవుడే సాక్షాత్తు దేవదూతలను పంపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ పాడైపోయినాయి. పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఏమండి సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి లోతు గారి భార్య ఏమండి దేవుని దేవదూతలు వచ్చి అంత గొడవలు జరుగుతున్నా, అంత చికాకైపోతున్నా ఏమండి ఆ పరిస్థితులు ఏమీ కూడా ఆమెకు పట్టనట్టుగా ఉందండి. అంత గొడవలు అవుతున్నాయి కదా, ఇంకా భక్తి కలిగి ఉందాము, నా భక్తిని కాపాడుకుందాము, నాశనం చేయడానికి వచ్చారని స్పష్టంగా డైరెక్ట్ చెప్పేస్తాడు దేవుడు దేవదూతల చేత. లేండి రండి ఈ చోటు నాశనం చేస్తున్నామని చెప్తాడు. అయినా కూడా ఆమె హృదయం చూడండి, మార్పు లేని హృదయం అన్నమాట. సరైన పాత్ర పోషించలేకపోయింది. ఆమె సరైన పాత్ర పోషించకపోవటం వలన ఆమె జీవితంలో చాలా నష్టపోయింది. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మన ఆధ్యాత్మిక అంటే ఈ దేవుని కొనియాడబడినటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడునంటే నిజంగా కొనియాడబడినటువంటి స్త్రీలు చూస్తే పూర్వకాలం పరిశుద్ధ స్త్రీలు చాలా మంది ఉన్నారండి, కానీ మనం కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి కొనియాడబడేటటువంటి స్త్రీలుగా ఉండాలని కోరుకుంటూ మరి దేవుని కృపను బట్టి మరి ప్రేమైన వాళ్ళరా మన ఆత్మీయ జీవితంలో సమయం ఇంకా చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తం అయితే మరోసారి చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ